హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచనారాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. డాక్టర్ బాలసుందరం వైదేహి గార్ల ఒక్కగానొక్క కూతురు మేధ. అందం, ఆస్తి, తెలివితేటలు అన్నీ కలబోసిన అమ్మాయి. మేధకి వరుసకి అక్కాబావలు రవిచంద్ర, సుహాసిని. మేధ ఒకసారి క్లబ్లో చాలా నెమ్మదిగా ఉండే రజనీకాంత్ని ఏదో విధంగా మేధతో మాట్లాడాలని ప్రయత్నించే ప్రదీప్ని కలుస్తుంది. లాయర్ విజయ్ కూడా మేధని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. మేధ రజనీల మధ్య స్నేహం పెరుగుతుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. నెల రోజుల అనంతరం మేధ గబగబా బస్టాప్ దగ్గరికి వచ్చింది. క్షణం సేపు తల తిప్పి మెరుపులా కలియ చూసింది. అక్కడ నలుగురు మనుషులకి అవతల రజనీ ఉన్నాడు. మేధకి అమ్మయ్య అనిపించింది. మేధ బస్లో ఎక్కింది. వెనకే రజనీ వచ్చాడు. మేధ పక్కన సీట్ ఖాళీగా ఉంది. రజనీ వచ్చి కూర్చున్నాడు. నిన్న ఎందుకు కనిపించలేదు? బయటికి చూస్తూ అడిగాడు. అతను అడగటం మేధకి తప్ప ఇంకొకరికి వినిపించలేదు. అంత తగ్గు స్వరంగా ఉంటుంది. ఎదురుగా సర్దార్జీ ఒక ఆయన ఇటే ఆసక్తిగా చూస్తున్నాడు. పరి అంకుల్ భార్యకి సుస్థి చేసింది. హాస్పిటల్లో ఉండిపోయాను. రాత్రంతా నిద్రపోలేదా? మేధ కూడా బయటికే చూస్తూ అంది. అతను తల ఊపాడు. ఎప్పుడైనా అన్న టైంకి రాకపోతే ఆదుర్దా పడవద్దని చెప్పానుగా. పడకూడదనే అనుకుంటాను, కానీ నా వల్ల కావటం లేదు. భయం వేస్తుంది. మనసు పరిపరి విధాల పోతుంది. నువ్వు సరిగ్గా ఇంటికి చేరుకున్నావా? యాక్సిడెంట్ లాంటిదేం కాలేదు కదా? ఏ హాస్పిటల్లోనూ లేవు కదా అనిపిస్తుంది. జన్మలో మళ్ళీ నిన్ను చూడలేనేమో. మొన్న చూసిందే ఆఖరి చూపేమో అనిపిస్తుంది. అతను అలా చెబుతుంటే మేధకి అతని గుండెలో తలదాచుకొని నాక్కూడా ఇలాంటి భయాలే వస్తాయి అని చెప్పాలనిపిస్తుంది. బస్సు స్టేషన్కి వచ్చేసింది. ఇద్దరూ దిగారు. స్టేషన్లో కాసేపు నడిచారు. ఎక్కడ కూర్చోవటమా అని ఆలోచిస్తున్నారు. హలో మేధ, వెనక నుంచి వినిపించింది. మేధ త్రుళ్ళిపడి చూసింది. ఎదురుగా విజయ్, అందంగా, ఆడంబరంగా, హుందాగా. ఏమిటి ఇక్కడున్నావు? హలో రజనీ. విజయ్ రజనీని పలకరించాడు. అతని చూపులు ఒక్క క్షణం నిశితంగా, ఎగాదిగా అతి సామాన్యంగా ఉన్న రజనీ డ్రెస్ని చూశాయి. హలో అన్నాడు రజనీ. ఒక ఫ్రెండ్ ఊరు వెళ్తోంది, అందుకని స్టేషన్కి వచ్చాను. ఏ ట్రైన్? గోదావరి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వెళ్ళి గంటకి పైగా అయిందమ్మా. ఓ అలాగా. రైళ్లు ఇంత టైంకెప్పుడు వస్తున్నాయి? నాకు తెలియదే అంది. రజనీ పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దామా అన్నాడు విజయ్. ఇక అతను వదలడు. ఇద్దరు బయటికి వస్తుంటే చెప్పాడు. నా క్లయింట్ ఒక ఆయన ఇక్కడ పుస్తకాల షాప్ కొంటాను అని చూపించడానికి తీసుకువచ్చాను. విజయ్, మేధ బయటికి వచ్చారు. నీ కారేది? విజయ్ అడిగాడు. తీసుకురాలేదు. ఎలా వచ్చావు మరి? ఆటోలో. హౌ సిల్లీ, నాకు కాస్త ఫోన్ చేయకూడదా? పద వెళ్దాం అతను కారు దగ్గరికి వెళ్తూ అన్నాడు. మేధ రజనీ కోసం చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు? అడిగాడు విజయ్. ఎవరూ లేరు అంది. ఇద్దరూ కారులో కూర్చొని వస్తుంటే రజనీ బస్టాండ్లో నిలబడి కనిపించాడు. అతన్ని కూడా పిలు అంది మేధ. ఏం వద్దులే, అతనికి నాకు అంత మంచి టర్మ్స్ ఏమీ లేవు నిర్మోహమాటంగా చెప్పాడు. మేధ బలవంతం చేయలేకపోయింది. రజనీ వచ్చిన ప్రయోజనమేముంది? తను విజయ్ పక్కన కూర్చుంటే అతను వెనక సీట్లో కూర్చోవాలి. రజనీని అలా వదిలేసి రావటం మేధకి చాలా బాధగా అనిపించింది. కార్ ఆఫ్ చేయమని అరిచి దిగి అతని దగ్గరికి పరిగెత్తికి వెళ్లాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. విజయ్ తనకి వచ్చిన కొత్త కేసు గురించి చెబుతున్నాడు. మేధ బోర్గా ముఖం పెట్టి కూర్చుంది. మేధ, నువ్వు మారిపోయావు అన్నాడు విజయ్. ఎందుకలా అంటున్నావు? ఇదివరకటి జోక్స్ ఏవి? నన్ను ఏడిపించడమేది అన్నాడు. మేధ మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా అతిథులు ఉన్నారు. ప్రదీప్ ఉన్నాడు. తండ్రి మేధని పరిచయం చేశాడు. ఈయన ప్రదీప్ నాన్నగారు, ఈమె తల్లి, ఈ అమ్మాయి అక్క. మేధ అందరికీ నమస్కరించింది. ప్రదీప్ చూపులతోనే మేధని తినేస్తూ కూర్చున్నాడు. మీ అమ్మాయి అంటే మా ప్రదీప్కి ప్రాణం. మా వాడికి అసలు ఏ ఆడపిల్లలు నచ్చరు అంటూ తల్లి ఉపోద్ఘాతం ప్రారంభించింది. డాడీ, నాకు అలసటగా ఉంది, నేను వెళ్తాను. మేధ చటుక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరి వైపు చూడలేదు. ఎవరితోనూ మర్యాదగా వస్తానండి అనలేదు. తల్లి తండ్రి కూడా ఆమెని వారించలేదు. పెళ్లివారి ముఖాలు మాడిపోయినాయి. ప్రదీప్ తండ్రి అన్నాడు. డాక్టర్ గారు, చల్లకి వచ్చి ముంత దాచటం దేనికి? నాదంతా స్ట్రెయిట్ డీలింగ్. మా ప్రదీప్కి మీ అమ్మాయిని చేసుకుంటామని అడగటానికి వచ్చాం అన్నాడు.
చాలా సంతోషం. కానీ మా అమ్మాయికి ఎంఆర్సీసీ పాస్ అయిన కుర్రాడి కోసం చూస్తున్నాం. యూకేలో మా ఫ్రెండ్ కొడుకు రాజా ఉన్నాడు అన్నారు బాలసుందరం గారు. పరాయి సంబంధానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. డాక్టర్ కుర్రాడు వద్దనుకుంటే మా విజయ్ ఉన్నాడు అంది వైదేహి. ఆయన ప్రదీప్ వైపు చూశాడు. విన్నావుగా వారి అభిప్రాయం. ఇంకెందుకు, పద వెళ్దాం. చివలన లేచాడు. కూర్చోండి, టీ తాగుదురుగాని అంది వైదేహి. మేం టీ కోసం రాలేదండి అంది ప్రదీప్ తల్లి. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. మేనర్లెస్ బ్రూట్స్ ఎలా వెళ్ళిపోయారో. అది మర్యాదేనా? వీళ్ళకా మన పిల్లనిచ్చేది అంది వైదేహి. ఆశాభంగం పొందిన కోపం వారిది. మనం ఏమీ అనుకోకూడదు అన్నాడు డాక్టర్ గారు. మీరెప్పుడు ఇలాగే చెబుతారు అంది వైదేహి. కార్లో వస్తుంటే తండ్రి ప్రదీప్ని చెడామడా తిట్టాడు. నీకు మొదటే చెప్పాను, అసలు రాను అన్నానా? వారి కంటికి మన మానమని నాకు తెలుసు. నువ్వే నా ప్రాణాలు తోడావు. లక్షణంగా ఆ గుంటూరు అమ్మాయిని చేసుకోరా అంటే వినలేదు. మేధ మేధ అంటూ ఎగిరావు. ఇప్పుడు ఈ అవమానం చేయించుకుంటే బాగుంది. ఆ గుంటూరు అమ్మాయికి ఇంత డబ్బెక్కడుందండి? ఆ పిల్ల బోలెడన్ని లక్షలు చేస్తుంది. ఒక్కగానొక్క పిల్ల, పైనుంచి సంపాదించే తండ్రి, ఆస్తిపరురాలైన తల్లి. మన వాడి సెలక్షన్కేం బాగానే ఉంది అంది తల్లి వత్తాసు పలుకుతూ. వాళ్ళ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు అన్నాడు ప్రదీప్. ఏడిసావ్, ఏం చేస్తావ్? ఏం చేస్తానా? నన్ను అవమానించిన వాళ్ళని నేనేం వదలను. ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా యాగీ చేస్తాను అన్నాడు ప్రదీప్. ఆ ముఖం క్రూరంగా ఉంది. 2 వారాలు తిరగకుండానే రజనీ పేరు, మేధ పేరుతో కలిసి డాక్టర్ బాలసుందరం గారి అమ్మాయి రాసక్రీడలు అంటూ పేపర్లో వచ్చింది. యూత్ సర్వీస్ సెంటర్ గోడల నిండా అసభ్యంగా వ్రాశారు. వైదేహి బాలసుందరం గారికి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి. వాళ్ళు ఇదంతా చూసి కలవరపడ్డారు. ఆ రజనీ ఎవరా అని వాకబు చేశారు. రజనీ రవిచంద్ర ఫ్రెండ్ అని, ఆనంద్ కజిన్ అని తెలిసింది. ఆనంద్ వచ్చాడు. రజనీ చాలా మంచివాడని, కావాలంటే తీసుకువస్తానని చెప్పాడు. వైదేహి అవసరం లేదంది. రవిచంద్ర కూడా రజనీ చాలా మంచి వ్యక్తని, అతనికి పుస్తకాల గొడవ తప్ప ఇంకేదీ పట్టదని, ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడడని అన్నాడు. సుహాసిని, పేపర్లో మనం మేధ చేత రజనీ ఎవరో నాకు తెలియదు, ఇది గిట్టని వాళ్ళు చేసిన ప్రచారమని ఒక స్టేట్మెంట్ ఇస్తే పోతుంది అంది. ఇంకా నయం, అదే పెద్ద పబ్లిసిటీ అవుతుంది అన్నాడు పరి అంకుల్. ఇతను అసలు ఎక్కడివాడు, తండ్రి ఏం చేస్తాడు అని అడిగాడు బాలసుందరం గారు. తల్లి తండ్రి లేరు, అసలు అతనికి ఎవ్వరూ లేరు అన్నాడు రవిచంద్ర. ఏం చేస్తుంటాడు? అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా లేనట్లుంది అన్నాడు. రజనీతో కలిసి మేధ 2-3 సార్లు కనిపించిన మాట వాస్తవమే. అయితే మాత్రం మేధ ఎంతమందితోనో కలుస్తుంది, మాట్లాడుతుంది. ఇది ప్రదీప్ కావాలని చేశాడని ఆరా తీయగా బాలసుందరం గారికి అర్థమైంది. ఆ రోజు సాయంత్రం మేధ యూత్ సర్వీస్ సెంటర్కి వచ్చింది. అక్కడ ప్రదీప్ స్నేహితులు ఉన్నారు. మేధని చూడగానే, ఏరా చిలక జంట లేకుండా ఒంటరిగా వచ్చింది రోయ్ అన్నాడు సీను. మేధ వెనక్కి తిరిగింది. సరాసరి అతని దగ్గరికి వెళ్ళింది. ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. ఏయ్, ఏమిటా దురుస్తనం? ప్రదీప్ వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇంతలో విజయ్ అక్కడికి రానే వచ్చాడు. ఇది చూడగానే అతను మండిపడ్డాడు. వెంటనే వచ్చి ప్రదీప్ చేయి పట్టి లాగి ఎడాపెడా కొట్టాడు. ప్రదీప్ అతని మీద కలబడ్డాడు. ప్రదీప్ బలశాలి అవటంతో అతని ముఖం మీద, భుజానికి బాగా దెబ్బలు తగిలాయి. సమయానికి బాలసుందరం, పరి అంకుల్ రావటంతో బలిసిన ఆంబోతుల్లా కుమ్ముకుంటున్న ఆ ఇద్దరినీ విడదీశారు. ఇంకో అబ్బాయితో తిరిగిన ఆ ఎంగిలి విస్తర్ని నువ్వేం పెళ్లి చేసుకుంటావురా అన్నాడు ప్రదీప్. పళ్ళు రాలగొడతాను అన్నాడు విజయ్. ఈ గొడవ విన్న వైదేహి హడలిపోయింది. మేధతో, మనం కొన్నాళ్ళు ఆ యూత్ క్లబ్కి వెళ్ళొద్దు. అతన్ని కాదన్నామని బాగా కక్షగా ఉన్నాడు అంది భయంగా. నువ్వు అలాంటి పిరికితనమేమీ నూరిపోయనవసరం లేదు. మేధ మామూలుగా తిరగని. ఆ ప్రదీప్ గాడి సంగతి విజయ్ చూసుకుంటాడు అన్నాడు డాక్టర్ గారు. ప్రదీప్ మీద కేసు పెట్టించి పోలీసుల చేత అరెస్టు చేయించాడు విజయ్. ప్రదీప్ బెయిల్ మీద విడుదలయ్యాడు. విజయ్కి బాగా దెబ్బలు తగిలినాయి. చేతులకి తలకి కట్టుకట్టారు. మేధ రోజు వచ్చి అతన్ని చూస్తోంది. మందులు, ఇంజెక్షన్స్ తనే ఇస్తోంది. మేధ, నువ్వీక ప్రదీప్ గాడి గురించి ఏం భయపడవద్దు. వాడో పెద్ద రోగ్. ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ తిని చచ్చిపోయింది. వాడి కూపి లాగాను నేను. వాడి భరతం పడతాను అన్నాడు. ఈ పూట ఎలా ఉంది అంది మేధ. దెబ్బలు కాస్త బాగానే తగిలాయనుకో, అయినా ఆనందంగానే ఉంది అన్నాడు. అదేమిటి? మేధ కోసం ఇలా తన్నులు తిన్నానని గుర్తుకు వస్తే సంతోషంగా ఉంది తప్ప బాధ అస్సల్లేదు. విజయ్ చాలా ఆవేశంతో చెప్పాడు.
మేధా, నా మనసు ఇంకా నీకు తెలియలేదా? నా జీవితం నీకే అర్పితం. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? ఆ, నిప్పుల్లో దూకమంటే దూకేస్తాను. చెప్పు, ఈ మేడ మీద నుంచి దూకేయమంటావా? అంత పని వద్దులే. అవసరమైనప్పుడు అడుగుతాను. కాదనకుండా సాయం చేస్తే చాలు. నువ్వు అడగడము, నేను కాదనటమునా? అది ఈ జన్మలో జరగదు. ఇంతలో రోహిణి చూడ్డానికి వచ్చింది. విజయ్ ముఖం తిప్పేసుకున్నాడు. మీకిష్టమని కేబీజీ కొబ్బరి కూర చేసి తెచ్చాను. వంటల ద్వారా మగవాళ్ళని ఆకట్టుకోవాలని అనుకునే ఆడాళ్ళు అంటే నాకు అసహ్యం అన్నాడు విజయ్. గిన్నె వంట ఇంట్లో పెట్టడానికి వెళ్తున్న రోహిణి మాట వింది. ఎందుకలా అంటావు పాపం? తను నీకిష్టం కదా అని తెస్తే మేధా మందలించింది. రోహిణి వచ్చి కూర్చుంది. విజయ్ కళ్ళు మూసుకున్నాడు. రోహిణి, నువ్వు విజయ్ దగ్గర కాసేపు కూర్చుంటావా? నేనిప్పుడే వస్తాను. 3:30కి జ్వరం చూసి నోట్ చెయ్యి. ఆ క్యాప్సిల్స్ ఇవ్వు అంటూ రోహిణి తల ఊపింది. మేధ వెళ్ళిపోయింది. కొద్దిసేపయింది. విజయ్ కళ్ళు తెరిచాడు. రోహిణి థర్మామీటర్ తెచ్చి ఇచ్చింది. నాకు జ్వరం లేదు అన్నాడు చిరాగ్గా. మేధ చూడమని చెప్పింది అంది. అతను వెంటనే థర్మామీటర్ అందుకుని నోట్లో పెట్టుకున్నాడు. జ్వరం లేదు. రోహిణి చూసి మళ్ళా కూర్చుంది. అతనికి ఒళ్ళు మండిపోతోంది. నాకు మేధ అంటే చాలా ఇష్టం కసిగా చెప్పాడు. రోహిణి నవ్వింది. నాకు తెలుసు అంది. మేధ, నేను పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు. తెలుసు, కంగ్రాచ్యులేషన్స్ అంది. నీ నటన నా దగ్గర కాదు. మేధతో స్నేహంగా ఉంటావు. కానీ లోపల నీకు మేధ అంటే చాలా ఈర్ష్య. రోహిణి ఎటో చూస్తూ కూర్చుంది. ఆ కళ్ళు కోపంతో, బాధతో ఎర్రపడటం అతను గమనిస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి వస్తే నేను ఇలాంటి మాటలే అంటాను. నువ్వు రావటం ఎందుకు? ఈ మాటలు పడటం దేనికి? రోహిణి మాట్లాడలేదు. కొద్దిసేపయింది. విజయ్కి కోపం తగ్గింది. చిన్న ముఖం చేసుకుని కూర్చొని ఉన్నాడు. అలా ఉన్న రోహిణిని చూస్తే జాలేసింది. టైం చూసి రోహిణి మందు తెచ్చి ఇచ్చింది. ఇన్ని మాటలంటాను, నా మీద నీకు కోపం రాదా అని అడిగాడు. రోహిణి ఒక్కసారి పెద్దగా ఏడ్చేసింది. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ ఏడుపుకి అతని మనసు కరిగిపోయింది. నేను అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడతానులే, నువ్వు పట్టించుకోకు. నాకు ఒళ్ళు మండితే నా నాలుక మీదకి ఏ మాట వస్తుందో నాకే తెలియదు అన్నాడు. మేధ వచ్చేసరికి రోహిణి, విజయ్ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మేధని చూడగానే విజయ్ ఉలికిపాటుగా చూస్తూ వెంటనే గంటు పెట్టుకున్న ముఖంతో, చూసావా మేధ, రోహిణి ఏడ్చి నా మనసులో మంచితనం కొట్టేస్తోంది అంటూ ఫిర్యాదు చేశాడు. రోహిణి ఏడవటం వల్లనే తను అలా మంచిగా మాట్లాడాల్సి వచ్చిందని అతను లోపల బాధపడసాగాడు. అతనికి నిజంగానే ఒళ్ళు మండిపోతోంది. తనకి దెబ్బలు బాగానే తగిలాయి. మేధ కట్టుకట్టింది. చూడ్డానికి రోజూ వస్తోంది. మేధతో తీయటి కబుర్లు చెప్పుకోవాలని అతని మనసు ఆరాటపడుతోంది. మధ్యలో పిలవని పేరంటంలా ఈ రోహిణి తయారు. సాయంత్రం దాకా వెళ్ళదు. వెళ్ళమని తను నిర్మోహమాటంగా చెప్పలేడు. ఇది అతను పడుతున్న నరకం. మేధ ఇంటికి వచ్చింది. తల్లి తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. ఎవరో అతిథులు ఉన్నారు. మేధని చూడగానే తండ్రి అన్నాడు, బాబీ, గుడ్ న్యూస్. ఢిల్లీలో జరగబోతున్న ఆల్ ఇండియా టోర్నమెంట్స్ పోటీలకి టీటీ సింగిల్ ప్లేయర్గా మన స్టేట్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావట. స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ఫోన్ చేశారు. నువ్వు రాగానే ఫోన్ చేయమన్నారు. మేధ ఈ వార్త వినగానే, నిజంగానా డాడీ అంటూ ఆనందంతో అరవలేదు. ఓ మమ్మీ అంటూ వచ్చి తల్లిని కౌగిలించుకోలేదు. అలాగా అంది. నువ్వు ఆయనకి ఫోన్ చేయమ్మా. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? మన మేధ కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతారండి అన్నారు. వైదేహి ఫోన్ తీసుకురావటానికి వెళ్తూ అంది. ఇప్పుడు ఫోన్ చేయను మమ్మీ అంది. చెయ్యవా? ఎందుకని? మేధ ఆగింది. కిందికి చూస్తూ చెప్పింది, మమ్మీ, నాకిష్టం లేదు. నేను ఆ పోటీలకు వెళ్ళను. నువ్వు చెప్పి క్యాన్సిల్ చేయించు. ఏమిటి? వైదేహి ఒక్క అంగలో దగ్గరికి వచ్చింది. కూతురు చేయి పట్టుకుంటూ, ఏమిటి నువ్వనేది? నేను టీటీ పోటీలో పాల్గొనను మమ్మీ. నాకిష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకని? దాని ప్రాక్టీస్కి బోలెడంత టైం కావాలి. నాకు కుదరదు. నేను చదువుకోవాలి. వైదేహి భర్త వైపు ఇదేమిటి అన్నట్టు వింతగా చూసింది. ఆయన భార్యని ఊరుకో అన్నట్టుగా చూశాడు. ఓకే బాబీ, సరే, మనం రేపు మాట్లాడుకుందాంలే అన్నారు. ఇదేమిటండి అంది వైదేహి. అంటుంటే నువ్వు ఊరుకో అని కసిరారు. ఆవిడ అర్థం చేసుకున్నట్టుగా ఊరుకుంది. వైదేహి టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న వారిని పరిచయం చేసింది. రామలింగం గారు 18వ తేదీన బ్రిటిష్ క్వీన్ హైదరాబాద్ వస్తున్నారట. ఆ రోజు కల్చరల్ ప్రోగ్రాంలో నీ డాన్స్ అడగటానికి వచ్చారు.
నేను ఓకే అని చెప్పాను. చాలా మంది వీఐపీలు వస్తారు. కూర్చో, రా, భోజనం చెయ్యి. వైదేహి కూతురికి ప్లేట్లో వడ్డించబోయింది. మీద కూర్చుంది. అన్నం కెలుకుతున్నట్లుగా తింటోంది. రామలింగం ఎంతో సంతోషంగా అన్నాడు, చూడమ్మా, ఈ సమ్మర్లో మా సంస్థ తరపున స్టేట్ కల్చరల్ టూర్ వెళ్తున్నాం. అక్కడికి తెలుగు వాళ్ళు రమ్మనమని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. మా ట్రూప్లో నిన్ను కూడా చేర్చుకుంటున్నాం. నీ పరీక్షలు అయిన తర్వాతనే మనం పెట్టుకుందాం. చాలా సిటీస్ కవరేజ్ ఉండేటట్లు చూస్తున్నాం. మమ్మీ డాడీని కూడా రమ్మంటున్నాను. హాలిడేలా ఉంటుంది. థ్యాంక్ యూ అంది వైదేహి. మేత తలెత్తి, నాకు వీలు కాదండి, నాకు రావాలని లేదు అంది. అంతవరకు నవ్వుతూ చెప్తున్న ఆయన తికమకగా చూశాడు. 18వ తేదీన ప్రోగ్రాం కూడా నేను ఇవ్వను. నాకు చదువుకోవాల్సిన పని చాలా ఉంది. మేత నిర్మోహమాటంగా చెప్పిన ఆ తీరుకి అందరూ అవాక్కైనట్టు చూడసాగారు. వైదేహి ముఖం వెలవెలా పోయింది. బాలసుందరం గారు తెల్లబోయినా వెంటనే సర్దుకున్నారు. చూడండి రామలింగం గారు, అమ్మాయికి ఇప్పటికే చాలా వ్యాపకాలైనాయి. అసలు రెస్ట్ లేకుండా పోతోంది. నిజం చెప్పాలంటే నా మనసులో మాటే అమ్మాయి చెప్పింది. నా నోట్నుంచి రావాల్సిన మాటలే తన నోటి వెంట వచ్చాయి అనేశారు. అదేమిటి సార్? అతను అయోమయంగా చూశాడు. క్షణం క్రితం వరకు దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా టూర్ గురించి మాట్లాడారు. హాలిడేగా ఉంటుందని, తమిద్దరూ స్వంత ఖర్చుల మీద వస్తామని అన్నారు. వైదేహి మాట్లాడలేదు. మేధ లేచి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వైదేహి చాలా పెద్ద గొడవ చేసింది. అంతా నీ ఇష్టమేనా? వాళ్ళకి చెప్పే పద్ధతి అదేనా? నీకిష్టం లేకపోతే నాతో చెప్తే నేను మర్యాదగా రేపో ఎల్లుండో వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా ఇంకేదో కారణం చెప్పి ఉండేదాన్ని అంది. మేధ మాట్లాడలేదు. మౌనంగా క్రిందికి చూస్తుండిపోయింది. వైదేహి ఏడ్చేసింది. మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఈ పరువు మర్యాద అనేవి వచ్చాయో తెలుసా? ఇవి పోగొట్టుకోవాలంటే క్షణం పట్టదు. ఈరోజు వాళ్ల ముందు నువ్వు నన్ను చాలా అవమానం చేశావు. వాళ్ళేమనుకుంటారు? తల్లిది ఒక మాట, కూతురిది ఒక మాట అని నవ్వుకోరా? తప్పకుండా నవ్వుకుంటారు. సారీ మమ్మీ అంది మేధ చిన్న కంఠంతో. అబ్బబ్బా వైదేహి, కాస్త దానికి ఎంత పెద్ద గొడవ చేస్తావు? బాబీ చెబితే చెప్పింది. అందులో నాకేం తప్పనిపించటం లేదు. బాబీ, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. మీ అమ్మ ఈ మధ్య మరీ హిస్టీరికల్గా తయారవుతుందిలే అన్నారు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి? నేను హిస్టీరికల్గా తయారవుతున్నానా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకు పిచ్చెక్కేటట్టు తను చేస్తే తప్పులేదు. నేను చేస్తే నేను పిచ్చిదాన్నని చెబుతున్నారా మీరు? వైదేహి భర్త మీద విరుచుకుపడింది. వైదేహి, నీకు జ్ఞానం లేకుండా పోతుంది. నువ్వు మేధని చూసావా? ఎప్పుడైనా బాబీ అలా ఉందా? తను ఎందుకు అశాంతిగా ఉందో? నిన్న మొన్న ప్రదీప్ చేసిన గొడవ బాబీ మనసుని కలవరపరుస్తోందేమో. తనసలు చాలా ముభావంగా ఉంటుంది. అది మనం గమనించాల్సింది. ఆ డాన్స్, టీటీ అంటూ ఒత్తిడి చేయకూడదు. మనకు ముందు బాబీ ముఖ్యం, తర్వాతనే అవి. అవునా కాదా? వైదేహి కోపం తగ్గిపోయింది. మంచి సంబంధం చూడండి. మనం త్వరగా పెళ్లి చేసేద్దాం అంది. పెళ్లి కంటే బాబీని మనం ఎక్కడికైనా తీసుకువెళ్లటం ముఖ్యం అన్నారాయన. ఎక్కడికి వెళ్దాం? వచ్చే వారం మద్రాసులో శివరాం కూతురు పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడి నుండి సౌత్ టూర్ వెళ్దాం అన్నాడాయన. అలాగే అంది వైదేహి. మామూలుగా వారిద్దరి అభిప్రాయాలు చుక్కెదురుగా ఉంటాయి. కానీ కూతురు విషయం వస్తే ఇద్దరూ అన్నీ మర్చిపోయి ఒకటిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇద్దరికీ కూతురంటే ప్రాణమే. ఈ ప్రాణప్రదమైన కూతుర్ని అన్ని విధాలా తగిన వరుని చేతిలో పెట్టాలని వారిద్దరి ఆరాటం. మేధ వచ్చి మంచం మీద కూర్చుంది. తల్లిని తండ్రిని బాధ పెట్టానే అనే బాధ మనసుని కృంగదీస్తోంది. అంతకంటే వేదనాభరితమైన విషయం ఇంకోటి జరిగింది. మధ్యాహ్నం మేధ రజనీ గదికి వెళ్ళింది. గదికి తాళం వేసి ఉంది. మామీని అడిగితే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పింది. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఊరు వెళ్ళిపోతానని అన్నాడట. ఏ ఊరో కూడా తెలియదట. మేధ మనసు పాతాళంలోకి కృంగిపోతోంది. రజనీ తనతో చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగి ఉంటుంది? మేధకి తన చదువు, డాన్స్, టీటీ అన్నీ విసుగొచ్చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో రజనీ ఏ మూల ఉన్నా వెతికి పట్టుకొని అతని ఒడిలో తలదాచుకొని నన్ను వదిలి ఎప్పుడూ అలా వెళ్ళకు అని చెప్పాలని అనిపిస్తోంది. రజనీ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తనని గురించి ఆలోచిస్తున్నాడా? అసలు అలా కనీసం విషయమైనా తెలియకుండా మాయమైపోవటానికి మనసెలా ఒప్పింది? మేధ దిండులో ముఖం దాచుకుంది. చేయి చాచి కిట్టీని దగ్గరికి తీసుకుంది. కిట్టి, రజనీ వెళ్ళిపోయాడు. ఇక నా కంటికి కనిపించడేమో. నేనేం చెయ్యాలి అనుకోసాగింది.
రజని తను గడిపిన దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి. తనెంత పిచ్చిది. రజనీతో నన్ను వదిలి ఏది ఏమైనా సరే నువ్వెప్పుడూ వెళ్ళకూడదు అని వాగ్దానం తీసుకోవాల్సింది. తీసుకోలేదు. తనకి మాట ఇస్తే అతను వెళ్ళి ఉండేవాడు కాదు. మేధకి ఇదేదో తన తప్పే అనిపించసాగింది. దానితో బాధ 1000 రెట్లు పెరిగింది. అది ఆమె మనశ్శాంతిని దహించసాగింది. నాకెక్కడికి వెళ్ళాలని లేదు మమ్మీ. నేను మద్రాస్ రాను. నువ్వు డాడీ వెళ్ళరండి అంది మేధ. బాబీ, అలా అనకు. మనం ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి. వాళ్ళు మనకి చాలా కావలసిన వాళ్ళు. డాడీ అందుకే అన్ని పనులున్నా వీలు చేసుకుని వస్తున్నారు అంది వైదేహి. ఆ పెళ్లి, ఆ బంధువులు, ఆ కబుర్లు నాకు బోర్ మమ్మీ. నన్ను చంపకండి మీరు. కూతురు నోటి నుంచి అంత మాట వినేసరికి వైదేహి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పోనీ నీకు ఏది సంతోషమో చెప్పు, మేమదే చేస్తాం అంది వైదేహి. నన్ను వదిలేయండి మమ్మీ. పెళ్ళిళ్ళు అని, ఊళ్ళు ప్రయాణాలు అని, డాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఆటలని నన్ను ప్రాణాలు తీయకండి. నాకవేవీ ఇష్టం అనిపించటం లేదు. నాకుగా నన్ను ఒంటరిగా వదిలేసి ఎవరూ పలకరించకుండా ఉంటే చాలు. నాకు అదే ఆనందం. నన్ను మీరంతా రక్షించిన వారవుతారు. మేధ పుస్తకం తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వైదేహి నిశ్చేష్టురాలయింది. మీదేనా ఇలా మాట్లాడేది? అసలు బాబీకేమైంది? ఆ చిలాకితనం, హుషారు, నవ్వులు మాయమైపోయాయేమిటి? ఆవిడకి చాలా ఆదుర్దాగా అనిపించింది. సాయంత్రం ఫ్యామిలీ డాక్టర్ రంగనాథం గారు వచ్చారు. వచ్చారా అంకుల్? రండి. మమ్మీ ఇలాంటిదేదో చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను అంది మేధ. మేధ, నేను ఊరికే వచ్చాను అన్నారాయన. నా దగ్గర దాచకండి అంకుల్. మమ్మీ మిమ్మల్ని పిలిపించింది. నిజం చెప్పండి, అవునా కాదా? చాలా తెలివిగల అమ్మాయివి. మమ్మీ ఫోన్ చేసినప్పుడు అనవసరంగా ఆదుర్దా పడుతోందనే అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆవిడ ఆదుర్దా అబద్ధం కాని అసంగతం కాదు అని తెలుస్తోంది. ఏమిటమ్మా అలా చిక్కావు? ఒంట్లో బాగుంటోందా? ఆ. ఆయన మీదని పరీక్ష చేశాడు. ఆకలి వేస్తోందా? జ్వరం వచ్చినట్టు అనిపిస్తోందా? మరి ఎలా అనిపిస్తోంది? ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు. ఆటలన్నా డాన్స్ అన్నా ఇష్టం పోయింది. నాకుగా నేను ఒక మూల కూర్చొని ఏ పుస్తకమో చదవాలనిపిస్తుంది. ఇది వ్యాధి అంటారా అంకుల్? వ్యాధి కాదు. అప్పుడప్పుడు మనిషికి రోజు తను చేసే పనుల మీద విసుగు వచ్చేస్తుంది. ఇంకేదో కొత్తది కావాలని అనిపిస్తుంది. మనసులో ఏదో తిరకాసుంది. నువ్వు దేనికో మదన పడుతున్నట్టుగా ఉంది. లేకపోతే ఎన్నడూ లేంది ఆ కళ్ళ కింద చారులేమిటి? మేధ చప్పున 2 చేతులు జోడించి దండం పెట్టింది. అంకుల్, మీకు దండం పెడతా, ఆ మాట గట్టిగా అనకండి. మమ్మీ ఇప్పుడు ఏడ్చేసి గొడవ చేసేస్తుంది. నేనేమనను. నేను చెప్పిన ప్రిస్క్రిప్షన్ నువ్వు పాటించాలి. మరి చెప్పండి, ఏమిటది? నువ్వు మమ్మీ డాడీతో మద్రాస్ పెళ్లికి వెళ్ళిరా. ఒక్కోసారి చోటు మారితే మనసులో ఉన్న విసుగు కూడా పోతుంది. నువ్వు వెళ్ళకపోతే మమ్మీకి డాడీకి నీ ఆరోగ్యం ఏమీ బాగాలేదని చెప్పేస్తాను. అంకుల్ చూపుడు వేలు చూపించింది. ఛాయిస్ నీకే వదిలేస్తున్నా. నువ్వు పెళ్లికి వెళ్ళి అలా తిరిగొస్తే మామూలు అయిపోతావని నా నమ్మకం. వెళ్ళనంటావా? అసలు ఈ నిర్లిప్తత ఏమిటో మేమంతా కలిసి శోధించి తెలుసుకోవాల్సిందే. ఆయనకి మేధ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఎరిగిన వ్యక్తి. మేధ ఆయనని ఎలా బెదిరించి ఏడిపిస్తుందో ఆయన కూడా అలాగే ఏడిపించి బెదిరిస్తాడు. మేధ కాస్త ఆగి, నేను ఊరు వెళ్తాను అంది. వెరీ గుడ్ అన్నారాయన. మేధ ఊరు వస్తోందని ఆయన చెప్పగానే వైదేహి చాలా సంతోషపడింది. ఆయన మేధ ఆరోగ్య విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పారు. మనిషి అప్పుడప్పుడు బోర్ అనే వ్యాధితో నిర్లిప్తంగా అయిపోతాడు. ప్రస్తుతం మేధ అలాంటి బాధలోనే ఉంది. ఊళ్ళు తిరిగితే మేధ మామూలుగా అయిపోతుందని చెప్పాడాయన. వైదేహి ఆయనకి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. మేధ ఊరు ప్రయాణానికి సిద్ధపడింది. కానీ బయలుదేరినప్పటి నుండి సనుగుడు, చిరాకు మొదలుపెట్టింది. నాకిన్ని చీరలు వద్దు. పెళ్ళా లేక ఫ్యాషన్ పరేడా అంటూ తల్లి సర్దిన చీరలు తీసి పారేసి, నేను నగలు పెట్టుకోను. గంగిరెద్దులా ఎందుకసలు నగలు అంది. వైదేహి బాధపడినా పైకి ఏమీ అనలేదు. కూతురికి ఊరు రావటం ఇష్టం లేదు. తన బలవంతం వల్ల వస్తోందని, ఆ అయిష్టత ఇలా చాటుతోందని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. ముగ్గురు మద్రాస్ వెళ్లారు. మేధ పెళ్లిలో ముభావంగా ఉంది. బంధువులెవ్వరితోనూ కలవలేదు. మేధ కళ్ళ ముందు రజనీ రూపమే కదలాడుతోంది. మనోనేత్రం అహర్నిశలు అతనితో కలిసి తిరిగిన చోట్లు, చెప్పుకున్న కబుర్లు అదే లోకంలా చూస్తోంది. ఏమయ్యాడు రజనీ? అలా కనిపించకుండా చెప్పకుండా ఎందుకు మాయమయ్యాడు? మేధ మనసు నిరంతరం ఇదే మథనకి గురి అవుతోంది.
చుట్టుపక్కల ఉన్న సందడి పట్టడం లేదు. అక్కడేం జరుగుతుందో చూడాలనే ఆసక్తి రవ్వంత కూడా లేదు. ఆమె శరీరం మాత్రమే అక్కడుంది. మనసు రెక్కలు కట్టుకున్నట్లుగా రజనీ కోసం నిరంతర అన్వేషణలో రకరకాలుగా ఊహిస్తూ పలుచోట్లకి ఎగురుతోంది. అతను తనని గురించి ఆలోచిస్తున్నాడా? అసలు అలా వెళ్ళిపోవటం న్యాయమేనా? అసలేం జరిగింది? ఏమై ఉంటుంది? మేధకి తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది. ఇంతలో అక్కడికి మేధ వయసు వాళ్ళే నలుగురు అమ్మాయిలు వచ్చారు. హలో మేధ, ఒక అమ్మాయి వచ్చి పలకరించింది. మెడిసిన్ ఎన్నో సంవత్సరం ఇప్పుడు? అంది ఇంకో అమ్మాయి. 4వ సంవత్సరం. ఏమిటి ఒక్కదానివి ఇలా దూరంగా కూర్చున్నావు? మరో అమ్మాయి అడిగింది. అసలేమిటిలా మౌనంగా ఉన్నావు? ఏమైంది నీకు? చాలా వింతగా ఉందే. మీద తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. ఇదివరకే చాలా మాట్లాడి బోర్ కొట్టింది. మౌనంగా ఉండాలనుకున్నాను. అమ్మాయి మేధ, రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? మొన్న నాకు హార్ట్అటాక్ వచ్చింది. చచ్చిపోతానని అనుకున్నాను. నీ పెళ్లి చూడాలని ఉందే అమ్మా. మీ అమ్మతో నాన్నతో ఇప్పుడే చెబుతున్నా, వెంటనే మేధ పెళ్లి చేయండని. మేధ విసుగు పుట్టిపోతోంది. తెచ్చిపెట్టుకున్న నవ్వులు, పై మర్యాద, నటనలు మేధ వల్ల ఇక కావటం లేదు. బ్యాగ్ తీసుకుంది. మమ్మీ, నేనిప్పుడే వస్తాను. కళ్యాణి వాళ్ళ అక్క ఈ ఊర్లోనే ఉంది, చూసి వస్తాను అని చెప్పేసి రోడ్డు మీదికి వచ్చింది. బయట నిలబడిన మీదకి ఎవరూ తనని పలకరించకుండా తన దారిన తాము వెళ్ళిపోతున్న ఆగంతకులను చూస్తే హాయిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. టాక్సీ ఎక్కి మౌంట్ రోడ్లో దిగి నడవసాగింది. స్పెన్సర్లోకి వెళ్ళింది. కాసేపు అవి ఇవి చూసి బయటికి వచ్చింది. మనసు హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఆరాటపడుతోంది. ఒకవేళ రజని వస్తే అక్కడికి? రజని వచ్చినా ఫోన్ చేసినా వరమ్మని వెంటనే ఇక్కడికి ఫోన్ చేయమని చెప్పి వచ్చింది. వరమ్మ ఫోన్ చేయలేదు. తనే ఆదుర్దా పట్టలేక ఇంటికి ఫోన్ చేసింది. వరమ్మ, నాకోసం ఎవరైనా వచ్చారా? ఆత్రంగా అడిగింది. ఎవరూ రాలేదమ్మా. ఫోన్ కూడా చేయలేదు. ఉత్తరాలేమైనా వచ్చాయా? రాలేదమ్మా. సరిగా చూడు వరమ్మ, నువ్వసలే మదిలేని మనిషివి. చూసి చెప్పు. వరమ్మ వెళ్ళి చూసి వచ్చింది. చూశానమ్మా, ఏం రాలేదు. సరే, ఏదైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనమ్మా. మీద ఫోన్ పెట్టేసి తల పట్టుకుని పెద్దగా నిట్టూర్చింది. అక్కడ్నుంచి లేచి వెళ్ళి వెనక్కి తిరిగేసరికి తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. ఆయన వాలకం చూస్తే అక్కడ చాలాసేపటి నుంచి ఉన్నట్టు, తన ఫోన్ సంభాషణ విన్నట్టు అనిపిస్తోంది. డాడీ, మేధ తడబడింది. బాబీ, ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆయన కంఠం మామూలుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. లేదు డాడీ. అబ్బే, కానీ తడబడింది. తండ్రి ముందు ఏనాడు ఎరగని అనుభవం ఇది. ఇంతలో దేవతల రుక్మిణి అమ్మమ్మ అక్కడికి వచ్చింది. భోజనాలకి రండర్రా అంటూ. మేధ చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి వరమ్మని తను ఎవరైనా వచ్చారా, ఫోన్ చేశారా అని అడగటం విన్నాడని తెలిసిన క్షణం నుంచి మేధ మనసులో ఆదుర్దా రెట్టింపయింది. ఆయన ప్రశ్నార్థకం నింపిన దృక్కులే మేధని వెంటాడుతున్నాయి. మేధకేమిటో ఎన్నడూ ఎరగని అనుభవంగా ఉంది. మనసంతా ఆదుర్దాగా, వెలితిగా, కంగారుగా, అయోమయంగా అనిపిస్తోంది. రజని ఎక్కడ ఉన్నాడు? అసలు బ్రతికున్నాడా? అతను క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలు. మేధ మనోనేత్రం ముందు గాయాలతో స్పృహలేని స్థితిలో రజనీ కనిపిస్తున్నాడు. ఆందోళన ఇంకా రెట్టింపయింది. మేధ ఆలోచిస్తోంది. ఎదురుగా హిగిన్ బాదమ్స్ పుస్తకాల షాప్ కనిపించింది. మేధ పుస్తకాల షాప్లోకి వచ్చింది. ఏమైనా సరే ఈ రాత్రి ప్లేన్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. తనిక్కడ ఏం చేస్తోంది అసలు? ఈ ఊరు తనకి బాగాలేదు అనుకోసాగింది. అక్కడ పుస్తకాలు చూస్తుంటే మహేష్ యోగి వ్రాసిన పుస్తకాలు 2 కనిపించాయి. అవి కొనుక్కుంది. సాధారణంగా మేధ అలాంటివి చదవదు. కానీ ఆ పుస్తకాలు రజని తనకి ఇష్టమని చెప్పాడు. వాటిని చూస్తే అతని ఛాయలా ఉన్నాయి. బిల్ చెల్లించి పుస్తకాలు తీసుకుంది. చిల్లర తీసుకుని వెనక్కి తిరిగింది. వెనకగా వచ్చిన వ్యక్తి చటుక్కున వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోతున్నాడు. మేధ నిశ్చేష్టురాలయ్యింది. అతను రజని. తన కళ్ళు తనని మోసం చేయటం లేదు కదా. ఒక్క క్షణం అయోమయంగా అయింది. సందేహం లేదు, అతను రజనీనే. ముమ్మూర్తులా అతనే తనని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. రజనీ బిగ్గరగా పిలిచింది. ఆ పిలుపుకి అతని నడక వేగం మరింత ఎక్కువైంది. రజనీ, మేధ అరిచినట్లుగా పిలిచిన పిలుపుకి పక్కన పుస్తకాలు చూస్తున్న వాళ్ళు తిరిగి చూశారు. గుమ్మం దగ్గర ఒక వ్యక్తి, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఇంగ్లీష్లో చెప్పాడు. రజని అతని మాట వినిపించుకోలేదు. గబగబా బయటికి వచ్చేశాడు. మేధ కూడా గబగబా బయటికి వచ్చింది.
అతను జనంలో కలిసిపోతూనే ఉన్నాడు. రోడ్డు దాటడానికి వెళ్ళబోతున్నాడు. మేధ పరిగెత్తింది. పరిగెత్తకపోతే అతను అందేవాడు కాదు. పరిగెత్తుకెళ్ళి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. రజనీ అంది. అతను తల తిప్పి చూశాడు. హలో మేధ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పలకరించాడు. మేధకి ఒళ్ళు మండిపోయింది. హలో మేధ అతన్ని అనుకరిస్తూ అంది. అడగటానికి సిగ్గులేదా? నువ్వసలు మనిషివేనా? చెప్పా పెట్టకుండా అలా హుష్కాకి అన్నట్టు మాయమైపోతావా? కనీసం మాట చెప్పాలనే మర్యాదైనా లేదా? మేధకి ఆయాసంగా ఉంది. అతను కనిపించాడు. చాలా సంతోషంగా ఉంది. రెట్టింపు కోపంగా ఉంది. భరించలేనంత బాధ ఉంది. ఈ భావాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. అతను చెయ్యి వదిలించుకోబోయాడు. గట్టిగా చేయి జారి విడిస్తే ఎక్కడ మాయమైపోయి మళ్ళీ కంటికి కనిపించడో అని భయపడుతున్నట్టుగా బిగించి పట్టుకుంది. నిన్ను వదలను. ఈ క్షణం నుంచి ఒక్క నిమిషం కూడా వదలను. అసలేమైపోయావు? నేనెంత బాధపడ్డానో తెలుసా? నేనేం చేశానని నన్నింత బాధ పెట్టావు నువ్వు? మేధ ఆవేశంగా బిగ్గరగా అంటుంటే అతను పల్లబిగువన తగ్గు స్వరంలో మేధ ప్లీజ్ అందరూ ఇటే చూస్తున్నారు అన్నాడు. చూడని లెట్ దెమ్ గో టు హెల్ అని ఇంకా అరిచింది. మేధ అతని చెయ్యి వదిలిపెట్టలేదు. అతని సంగతేమిటో తెలుసుకుంటే కాని అతన్ని వదిలేట్టులేదు. ఎవరైనా చూస్తున్నారని కాని ఏమైనా అనుకుంటారని కాని అస్సలు లక్ష్య పెట్టడం లేదు. అతనే నిగ్రహం తెచ్చుకున్నాడు. ఇక లాభం లేదన్నట్లుగా టాక్సీ అని దోవన వెళ్లే టాక్సీని పిలిచాడు. ఇద్దరూ అందులో ఎక్కారు. మేధ టాక్సీ ఎక్కేటప్పుడు లోపల కూర్చున్న తర్వాత కూడా అతని చెయ్యి వదల్లేదు. చెప్పు, ఎందుకలా మాయమైపోయావు? ఊరికేనా? నీకు తమాషాగా ఉందా? నువ్వు నిజంగా ఊరికే మాయమైపోయి ఉంటే నిన్ను చంపేస్తాను. రెండు చేతులు అతని కంఠం దగ్గరికి చూపిస్తూ అంది. టాక్సీ డ్రైవర్ వ్యూ మిర్రర్లో నుంచి ఆదుర్దాగా చూడసాగాడు. నువ్వు కాసేపు నీ కోపం ఆపుకుంటావా? రజని అడిగాడు. మేధ సరిగ్గా కూర్చుంది. టాక్సీ బీచ్ ఒడ్డుకి వచ్చి ఆగింది. రజనీ దిగి డబ్బు చెల్లించాడు. ఇద్దరూ ఇసుకలో నడుచుకుంటూ సముద్రపు ఒడ్డుకి ఎవరూ లేని చోటుకి వెళ్లారు. ఏమైంది చెప్పు అంది. తెలుసుకుని ఏం చేస్తావు? చెప్పటం ఆలస్యం చేశావా? నీ ముఖం గీరేస్తాను. బాప్రే, నువ్వు కూర్చో. నేను కూర్చోను. నువ్వంటే నాకు మండిపోతోంది. మరి ఇంకెందుకీ మాటలు, ఈ ప్రశ్నలు, సంజాయిషీలు? జరిగింది తెలుసుకోవాలి నేను. తెలుసుకుని ఏం చేస్తావు? తప్పు నీదా నాదా అని తెలుసుకుంటాను. నీకు చెప్పకుండా వెళ్ళిపోవటం తప్పు నాదే కదా? అవును, నీది తప్పే, చాలా తప్పు, క్షమించరాని తప్పు. జన్మలో నీ ముఖం చూడకూడనంత, నీ పేరు కూడా తలవనంత మరీ ఘోరమైన తప్పు. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? దానికి కారణం తెలుసుకోవాలి. అతను మేధముఖంలో ఆవేశం చూస్తుండిపోయాడు. చెబుతావా చెప్పవా? చెప్పినందువల్ల ప్రయోజనం లేదు అంటున్నాను. అది తేల్చుకోవాల్సింది నేను అంటున్నాను. నువ్వు కోపం వస్తే ఇలా ఉంటావని నాకు తెలియదు సుమా. నువ్వు మాటలు మార్చకు రజని. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వే అలా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పలేని కారణం ఏదో ఉండుంటుంది అని ఎందుకు అనుకోవు? అనుకుని నన్నెందుకు వదిలేయవు? వదలను, చచ్చినా వదలను. ఊహలు నాకు గిట్టవు. నిజం కావాలి. జరిగిందేమిటో తెలియాలి, తెలుసుకొని తీరాలి. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? నరకంలో వేగిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోయావని మామి చెప్పిన క్షణం నుంచి నాకు మతిపోయింది. నేను చేసిన తప్పేమిటి అని నువ్వు నన్ను ఎందుకు ఇంత చిత్రవద పెట్టావు? బాధ నీ ఒక్కరి సొత్తు కాదు, నేను పడ్డాను. అదే నేనడిగేది. నన్ను బాధ పెట్టావు, నువ్వు కూడా బాధపడ్డావు. ఎందుకిలా చేశావు? రజని మాట్లాడలేదు. అతను నుదురు చెట్లుంచి కెరటాల వైపు చూస్తున్నాడు. ఒక్కొక్క కెరటం పరుగున వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర నీళ్లలో ఇంకిపోతోంది. సగం నీళ్లు వెనక్కి వెళ్లి సముద్రంలో కలవటానికి ఆరాటపడుతున్నాయి. కానీ ఇసుక వాటిని మింగేస్తోంది. సరే, నువ్వు చెప్పావు కదా, అంటే నీకిష్టం లేదన్నమాట. మేధ వెళ్ళబోతూ అంది. నువ్వసలు నా కంటికి కనిపించకుండా ఉన్నా బావుండేది. అదొక శాంతిగా ఉండేది. కళ్ళకు కనిపించి నా మనసు పదే పదే తెలిసి కూడా నువ్వు పట్టనట్టున్నావు. ఓకే, సరే అయితే. మేధ గబాల్న అక్కడ్నుంచి అడుగులు వేసి వెళ్ళిపోసాగింది. అతను తిరిగి చూశాడు. మేధ పిలిచాడు. మేధ తిరిగి చూడలేదు. మేధ మరోసారి పిలిచాడు. మేధ పలకలేదు. ఆమె కాళ్ళు ఇసుకలో కూరుకుపోతుంటే గబగబా అడుగులు వేస్తూ వెళ్తూనే ఉంది. ఆ నడక చాలా ఆగ్రహంగా, ఆశాభంగంగా, దుఃఖంగా ఉంది. అతను చటుక్కున లేచి పరిగెత్తుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మేధ అతని చెయ్యి విదిలించేసింది. వదులు అంది.
వదలకపోతే చంపేస్తావా నువ్వు? నవ్వబోయాడు. కాని నవ్వు రాలేదు. జోక్స్ ఇప్పుడు కాదు. మీద కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నువ్వు నా దగ్గరికి రాకు. నాకేం చెప్పవద్దు. అసలు నీ వెంటపడి రావటం, నిన్ను అడగటం నాదే తప్పు. ఐఎమ్ ఎ ఫూల్. మేధ. అతను గభాల్న లేచి మేధని తన వైపు తిప్పుకున్నాడు. నేను అదే మాట అనుకున్నాను. అనుకునే వచ్చేశాను. అతని ముఖంలో అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత ఎగిరిపోయింది. తన మీద తనకి కలిగిన కోపం కనిపిస్తోంది. అంటే? అంది. నీకు నాకు కుదరదని ఎవరన్నారు? నేననుకున్నాను. దానికి కారణమేమిటి? నేనేమైనా చేశానా? లేదు. మరి? నేను నా స్థితి మర్చిపోయి ప్రవర్తించాననిపించింది. నేను మర్చిపోలేదే. నీ స్థితి నాకు బాగా గుర్తుంది. నా నుంచి నీ పరిస్థితి నువ్వేం దాపరికం పెట్టలేదే. అతను నిస్సహాయంగా చూశాడు. మేధా, ఆ పేపర్లో గొడవ, ఆ ఫోటోలు నా మూలంగా నీకు తలవంపులు అయ్యాయి కదూ? నేనన్నానా ఆ మాట? నిలదీసింది. నువ్వనలేదు. ఎవరన్నారు? రవిచంద్ర. బావగారా? అవును. రవి, విజయ్ నా రూమ్కి వచ్చారు. నా మూలంగానే ఇదంతా అయిందన్నారు. మీ మమ్మీ డాడీ బాధకి నేనే కారణమన్నారు. నీ పట్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. నేను నిన్ను క్యాచ్ చేయాలని ప్రయత్నిస్తున్నానన్నారు. విజయ్ నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అన్నారు. ఇంకా ఏమిటేమిటో చాలా అన్నారు. మేధ విజయ్ మాటలు పట్టించుకోలేదు. కానీ రవి, వాడేమన్నాడో తెలుసా? నేను వాడిని వెన్నుపోటు పొడిచానని అన్నాడు. స్నేహం పేరిట మోసం చేశానన్నాడు. రవి, మీ మమ్మీ డాడీ ముఖం చూడలేకపోతున్నాను అన్నాడు. నన్ను బతిమాలాడు, అర్థించాడు. నేను నమ్మక ద్రోహినట కాను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆలోచించాను. నా మూలంగా మీకెవ్వరికీ బాధ కలగకూడదు. నువ్వు ఈ గొడవ అయిన తర్వాత నా కంటికి కనిపించలేదు. నేనిక ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. అక్కడే ఉంటే నీకు ఫోన్ చేయాలని, నీతో మాట్లాడాలని నా మనసు పరితపిస్తోంది. గుండె రాయి చేసుకొని వచ్చేశానన్న మాటే కాని నా మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు నేనెందుకు బ్రతుకున్నానో అర్థం కావటం లేదు. ఇందాక నువ్వు అనుకోకుండా కనిపిస్తే కంగారేమిటి? నిన్ను చూసినందుకే ఆనందంగా అనిపించింది. నువ్వు ఎక్కడ చూస్తావో అని భయపడి పారిపోతుంటే నువ్వు చూడనే చూశావు. నువ్వు ఇంత ఆలోచించావు. కానీ నా గురించి ఏమనుకున్నావు? నేను దూరంగా వెళ్ళిపోవటమే నీకు మంచిది అనుకున్నాను. నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే వెళ్ళనీయవేమో అనిపించింది. భయం వేసింది. చెప్పకుండా వెళ్ళటానికి, బాధ పెట్టడానికి జంకు కలగలేదు కదూ? అతను మీద 2 చేతులు దగ్గరికి తీసుకొని గుండెలకి ఆనించుకున్నాడు. అలా అనకు. వచ్చినప్పటినుంచి నాకు వేదనగా ఉంది. మీకు నచ్చజెప్పి ఫ్రెండ్స్గా ఎందుకు విడిపోలేదా అని మదన పడుతున్నాను. మనం ఫ్రెండ్స్గా ఉండగలమని నువ్వనుకుంటున్నావా? నేను అనుకోలేదు. కానీ అసలు దూరం అయ్యేదానికన్నా అది నయం కదా అనిపించింది. రా, కూర్చో. కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళు అతను అర్థించాడు. మేధ అతనితో కలిసి నడవసాగింది. ఇద్దరూ నడుస్తున్నారు. విజయ్, రవి కలిసి ఎంత పనిచేశారు. తనకి కాస్త కూడా అనుమానం రాలేదు. అమ్మో, విజయ్ ఎంత తెలివిగలవాడు. రజని కనిపించకపోతే ఇది తనకి ఎప్పటికీ తెలిసేది కాదు కదా అనుకోసాగింది. ఇసుకలో మేధ కాలు మెలికపడింది. తూలి పడబోతుంటే రజని పట్టుకున్నాడు. మేధ అతని దగ్గరికి వచ్చింది. రజని మేధ నడుం చుట్టూ చెయ్యి వేశాడు. మేధ అతన్ని ఆనుకొని నడవసాగింది. మేధ చెయ్యి అతని నడుం చుట్టూ పడింది. థ్యాంక్ గాడ్ నువ్వు కనిపించావు అంది. నేను అదే అనుకుంటున్నాను అన్నాడతను. మేధ తల అతని భుజానికి ఆనించింది. అతను హఠాత్తుగా అన్నాడు, మేధ, డోంట్ లీవ్ మీ. నేను బ్రతకలేను. అతని కంఠంలో అంతవరకు అదిమి పెట్టి ఉంచిన నిగ్రహం గాలికి ఎగిరిపోయి ఆక్రోశంలా వచ్చాయి ఆ మాటలు. నేను వదులుతానని ఎలా అనుకున్నావు? నా ప్రశాంతతని, ఆనందాన్ని వదులుకునే పిచ్చిదాన్ని కాను నేను, దృఢస్వరంతో చెప్పింది. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. ఒకరికి దగ్గరగా ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని ఎదురుగా పౌర్ణమి నాటి చంద్రుడు సముద్రంలోంచి వస్తున్నాడు. మెల్లగా, అతి మెల్లగా పైపైకి ఆనంద కాంతులు లోకానికి విరజిమ్ముతూ సముద్రపు అలల మీద కాంతి బాటలా పడింది. ఆ కాంతి బాట అలల మీద నాట్యం చేస్తోంది. ఆ అద్భుత దృశ్యాన్ని ఇద్దరూ చూస్తున్నారు. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినాయి. ఇద్దరి మనసులు మౌనంగా ఏకత్వం పొందుతున్నాయి. అలిసిన వారి హృదయాలు ఆరాటం, ఆవేదన తగ్గి ప్రశాంతతని అనుభవిస్తున్నాయి. ఒకరి సమక్షంలో ఒకరు సేద తీరుతున్నారు.
ఒకరు లేకుండా ఇంకొకరు బ్రతకలేరని, బ్రతికినా అది ఆనందరహితం, భావశూన్యమైన బ్రతుకు అవుతుందని ఇద్దరికీ దృఢంగా తెలిసి రాసాగింది. మేధ ఇంటికి వచ్చింది. రజని వీధి చివరి వరకు టాక్సీలో వచ్చి దిగబెట్టి వెళ్ళిపోయాడు. మన్నాడు ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్లి రోజంతా గడపాలని అనుకున్నారు. వైదేహి కూతుర్ని చూడగానే, బాబీ ఇంకా ఎందుకు రాలేదా అని భయపడుతున్నాను. డాడీ అర్జెంటుగా రమ్మనమని హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఇదిగో ఈ చీటీ ఇచ్చారు అని ఇచ్చింది. మేధ చూసింది. బాబీ ఐఎమ్ సారీ, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దురా. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను ఎల్లుండి వస్తాను. బాబీ తండ్రి మంచి డాక్టర్ కదా, ఒక ప్రాణం బతికించాడు అంటే బాబీకేగా గర్వం. రాత్రికి ఫోన్ చేస్తా. ఉంటా. పూర్ డాడీ. ఓ డాడీ. మేధ ఆ కాగితం ముద్దు పెట్టుకుంది. సారీ మమ్మీ, కంగారు పెట్టానా? తల్లి భుజాల చుట్టూ చేయి వేసింది. తల్లి గుండెల్లో ముఖం దాచుకుంది. నేను హ్యాపీగా ఉన్నాను మమ్మీ అంది. వైదేహి కూతురి తల మీద చేయి వేసి నిమిరింది. డాక్టర్ అంకుల్ చెప్పిన మాట యథార్థమని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? ఊరు మారాకే బోరు పోతుందని అంది. అంకుల్కి ప్రిస్క్రిప్షన్ గురించి తెలియలేదమ్మా. ఎనీహౌ నేను వెళ్ళగానే డాక్టర్ అంకుల్కి థ్యాంక్స్ చెప్తాను అంది. రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పట్టుచీర కట్టుకుని రండర్రా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత చెండాట ఆడిద్దాం. అబ్బా అమ్మమ్మ ఏమిటా చాదస్తాలు అంది మేధ. వైదేహి కూతురు వైపే చూస్తోంది. మేధ ఎప్పటిలా చురుకుగా ఆనందంగా ఉంది. ఆవిడ నిట్టూర్చింది. మర్నాడు మేధ రజని మహాబలిపురం వెళ్లారు. ఇద్దరూ విడివిడిగా ఆ స్థలం ఇదివరకు చూశారు. కానీ కలిసి చూస్తుంటే ఆ శిథిలాలు చాలా గొప్పగా ఉన్న అనుభూతి కలుగుతోంది. ఇద్దరూ తిరిగి తిరిగి వచ్చి ఒకచోట కూర్చున్నారు. చెప్పు అంది మేధ. ఇలా తిరుగుతుంటే చాలా హాయిగా ఉంది. నాకు బాధగా ఉంది. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. ఇంకో గంటలో మళ్ళా బస్సు ఎక్కామంటే వెళ్ళిపోతాం. ఎవరింటికి వాళ్ళం. మళ్ళా కలుసుకునే వరకు భయం, ఆందోళన, కంగారు. నా వల్ల కావటం లేదు. అతను దూరంగా చూస్తూ కూర్చున్నాడు. మేధ అతని చెవి గిల్లింది. అబ్బా అన్నాడతను. మాట్లాడవేం? దేనికి? నేనన్నదానికి. ఏం చెప్పను? ఏదైనా చెప్పు. పరిష్కారం నా దగ్గర ఉంటే నేను ఇన్నాళ్ళు అడిగేవాడిని కాదు, ఎప్పుడో చేసేసేవాడిని. మేధ అతని భుజం మీద తల మోచెయ్యి ఆనించి చెంపకి అరచెయ్యి ఆనించుకుని అతని ముఖంలోకి చూడసాగింది. అతను క్షణంసేపు రెప్పవేయకుండా మేధ కళ్ళల్లోకి నిస్సంకోచంగా చూస్తున్నాడు. అక్కడేదో జవాబు వెతుకుతున్నట్టుగా చూశాడు. మేధ కళ్ళల్లో ఆనందం, చిలిపితనం నాట్యం చేస్తున్నాయి. అతని కళ్ళు చాలా సీరియస్గా అయినాయి. చూపులు మరల్చుకుని మళ్ళా దూరంగా తిరుగుతున్న ప్రయాణికుల వైపు చూడసాగాడు. అంటే నీ ఉద్దేశం? అంది. ఏం లేదు. మనసులో మాట ఏమిటో సూటిగా చెప్పరాదు. అతను మాట్లాడలేదు. అతని మౌనం మేధకి బాగానే అర్థమైంది. పురుషాహంకారం అడ్డు వస్తోంది. తన నోటి నుంచి ఆ మాట రావాలని అతను చూస్తున్నాడు. అతని నోటి నుంచి ఆ మాట వస్తే వినాలని తనకి ఆశ. చొరవ ఎవరు తీసుకుంటారో వాళ్ల మీదనే బాధ్యత ఉంటుంది కదూ అంది. అవును. నీకేమనిపిస్తోంది? అతను పక్కకి తిరిగి మేధ ఒడిలో తలదాచుకున్నాడు. మేధ, ఇంకా నేను దూరంగా ఉండలేను. నిన్ను వదిలిన క్షణం నుంచి మళ్ళా నిన్ను చూడగలనా అని భయం నన్ను రాక్షసిలా బెదిరిస్తోంది. మేధ అతని తల మీద చేయి వేసింది. అతని బాధ తనకీ అనుభవమే కాబట్టి బాగానే తెలుస్తోంది. అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ చెప్పింది. ఇలా ఎక్కువ కాలం ఉండటం నాకిష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళగానే మమ్మీ డాడీకి మన గురించి చెప్పేస్తాను అంది. అతని చేతి వేళ్లు ఆమె చీర కుచ్చిళ్ళని గట్టిగా పట్టుకున్నాయి. క్షణం ఆగి అన్నాడు. ఉరిశిక్ష పడుతుందా లేదా అని ఎదురు చూసే ఖైదీలా ఉంటాను నేను అన్నాడు రజని. ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యే ముందు రజని హైదరాబాద్ తిరిగి వచ్చేసేటట్లుగా నిర్ణయం చేసుకున్నారు. మేధ కనిపించటం 2-3 రోజులు అయినా అతను కంగారు పడకూడదని వాగ్దానం తీసుకుంది. మేధ రజనీల పెళ్లికి వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.